ఆడవాళ్ల జీవితాలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయటం బాబుకు వెన్నుపోటుతో పెట్టిన విద్య. వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయించడం బాబుకు బాగా అలవాటైన సిద్ధాంతం. లక్ష్మీ పార్వతిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయకపోతే సీఎం అయ్యేవారా? ఇలా ఒక్కో మహిళ ఆత్మగౌరవాన్ని చంపేస్తూ తన రాజకీయ జీవితానికి ఒక్కో ఇటుక పేర్చుకుంటూ వచ్చారు. మహిళల క్యారెక్టర్ అసాసినేషన్ ఆయన జీన్స్లో ఒక భాగం. లక్ష్మీ పార్వతి మొదలు రోజా వరకు ఎవ్వరినీ వదిలిపెట్టలేదు. ఎవడైతే మహిళల ఆత్మగౌరవాన్ని కించపరుస్తాడో, ఎవడైతే మార్ఫింగ్ వీడియోలతో సోషల్ మీడియాలో రెచ్చిపోతాడో, ఎవడైతే బూతులతో మహిళలపై విరుచుకుపడతాడో అలాంటి వాళ్లకు టికెట్ ఇచ్చి ఎంకరేజ్ చేయడం బాబు గారి పాలసీ. తనతో పొత్తు పెట్టుకుని పార్టీ అధినేత తల్లిని 100 కోట్లిచ్చి దూషించిన ఘనులు మన పచ్చ పార్టీ బూతుగాళ్లు. పైకి చెప్పేవన్నీ ఎల్లో ప్రవచనాలు, నీతి సూక్తులు, సుమతి శతకాలు, చేసేవన్నీ బూతు చేష్టలు. తన ఇంట్లో మహిళలు తప్ప మిగతా మహిళలంటే బాబుకు ఆయన కుమారుడికి చిన్న చూపు. అందుకే వైఎస్ఆర్సీపీలోని ప్రతి మహిళ ఓ బాధితురాలిగా మిగిలిపోయింది. ఐటీడీపీ ద్వారా మార్ఫింగ్ ఫోటోలు క్రియేట్ చేసి ట్రోలింగ్ చేయించడం, అవే బూతుల్ని పార్టీ నాయకులతో మాట్లాడించడం టీడీపీ ప్రాథమిక సిద్ధాంతంగా మారిపోయింది. వాళ్లే మహిళల్ని కించపరుస్తారు, అసభ్యకరంగా దూషిస్తారు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తారు, తిరిగి ఎవరైనా అంటే గుక్కపట్టి ఏడుస్తారు. నిన్నటికి నిన్న నగిరిలో ఓ గాలి నాయకుడు మాజీ మంత్రి రోజాపై చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు చెవికి వినబడలేదా? లోకేష్ పవన్ కళ్యాణ్ చెవులకు చేరలేదా? లేక చెవుల్లో దూది పెట్టుకుని విననట్టు నటిస్తున్నారా? ఇలాంటి మాటలు విని సభ్య సమాజం మాత్రమే కాదు, సిగ్గుపడాల్సింది టీడీపీ, సిగ్గుతో తలదించుకోవాల్సింది ఆ పార్టీ నాయకులు. గాలి ముద్దు కృష్ణమనాయుడు కొడుకుగా రాజకీయాల్లో చలామణి అవుతూ అతని తండ్రి ఆత్మ కూడా సిగ్గుతో తలదించుకునేలా గాలి భానుప్రకాష్ చేసిన కామెంట్స్ ఓసారి మీరే వినండి. ఆమె 2000 రూపాయలకి ఏ పన్నా చేసేది. మార్కెట్లో ఉందా మాట? నాకేమో చెప్తారు. అలా అంటాను. వాళ్ళు 2000 కోట్లు పోయింది. నువ్వా నీతులు చెప్పేది? ఇంకా తిరుమంజం అంట. నువ్వు రేపు అదే ఒక 4 రోజులు అదే రోడ్డు మీద పో. నువ్వా నీతులు చెప్పేది? ఆమె 2000 రూపాయలకి ఏ పన్నా చేసేది. మార్కెట్లో ఉందా మాట? నాకేమో చెప్తారు. అలా అంటాను. వాళ్ళు 2000 కోట్లు పోయింది. నువ్వా నీతులు చెప్పేది? ఇంకా తిరుమంజం అంట. నువ్వు రేపు అదే ఒక 4 రోజులు అదే రోడ్డు మీద పో. నువ్వా నీతులు చెప్పేది? రాజకీయాలు ఎంతలా దిగజారిపోయాయని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. తల్లి, చెల్లి, పెళ్ళాం, అక్క అందరూ మహిళలే, మన ఇంట్లోనూ ఉన్నారు. కానీ మన ఇంట్లో మహిళలకు ఇలాంటి మాటలు పడాల్సిన పరిస్థితి వస్తే మన హృదయం ఎంత గాయపడుతుంది, మన కుటుంబం ఎంత బాధపడుతుంది. ఇవేవి వీళ్ళకి అక్కర్లేదు. వీళ్ళకివేవీ అక్కర్లేదు. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరచాలి, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి, వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ ఒక్కో రాజకీయ మెట్టు ఎదగాలి. ఇలా ఎదగడం కంటే సిగ్గుచేటు ఇంకొకటి ఉంటుందా? ఇది ఒక గాలి భానుప్రకాష్ భాష మాత్రమే కాదు సార్. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, బండారు సత్యనారాయణమూర్తి, అయ్యన్న పాత్రుడు ఇలా చెప్పుకుంటూ పోతే పచ్చి బూతుగాళ్ల లిస్టు పెద్దదే ఉంటుంది. అసలు మొన్నటికి మొన్న ప్రశాంత్ రెడ్డికి అన్యాయం జరిగిపోయిందని గుండెలు బాదుకున్న ఎన్టీఆర్ కూతుళ్ళు పురంధేశ్వరి, నారా భువనేశ్వరి గారు, ఈ ఇద్దరికి ఈ గాలినాయుడి మాటలు వినబడలేదా? టీడీపీలో ఉన్నవాళ్లే మహిళలా? ఎన్టీఆర్ కూతుళ్ళు ఇప్పుడెందుకు స్పందించరు? నిజం చెప్పాలంటే వాళ్ళు స్పందించరు. చంద్రబాబు స్పందించరు, లోకేష్ స్పందించరు, పవన్ కళ్యాణ్ స్పందించరు. పచ్చ బూతుగాళ్లు సాక్షిగా ఇది పచ్చి నిజం. టీడీపీ జీన్స్ ఎలాంటిదో ఓ 10 పాయింట్లలో మీకు వివరిస్తాను, వినండి. పాయింట్ నెంబర్ 1, మహిళల జోలికొస్తే తాట తీస్తామనేది వాళ్లే, ఆడపడుచుల ఆత్మగౌరవం దెబ్బతీసేది వాళ్లే. పచ్చబూతుగాళ్ల సాక్షిగా ఇది పచ్చి నిజం. పాయింట్ నెంబర్ 2, రోజాపై నోరు పారేసుకున్న బండారు, గాలి భానుప్రకాష్ లాంటి నేతల్ని ప్రోత్సహిస్తోంది బాబే. పచ్చబూతుగాళ్ల సాక్షిగా ఇది పచ్చి నిజం. పాయింట్ నెంబర్ 3, తన ఇంటికి ఒక సిద్ధాంతం, ఇతర పార్టీల్లో మహిళా నేతలకు మరో సిద్ధాంతం. ఇదే నారా వారి పాలసీ. పచ్చబూతుగాళ్ల సాక్షిగా ఇది పచ్చి నిజం. పాయింట్ నెంబర్ 4, తన తల్లిని దూషించారని ఇప్పటికీ రాజకీయం చేస్తున్న లోకేష్ చెవులకు సొంత పార్టీ నేతల బూతులు వినిపించవు. పచ్చ బూతుగాళ్ల సాక్షిగా ఇది పచ్చి నిజం.
పాయింట్ నెంబర్ 5, తన తల్లిని దూషించిన లోకేష్తోనే పొత్తు పెట్టుకున్న పవన్ మహిళలకు మద్దతుగా నిలుస్తారనుకోవడం మన భ్రమే. పచ్చబూతుగాళ్ల సాక్షిగా ఇది పచ్చి నిజం. పాయింట్ నెంబర్ 6, నాడు ఆడబిడ్డల జోలికొస్తే తాట తీస్తానన్న పవన్ నేడు మహిళలపై దాడులు జరుగుతున్న యోగ నిద్రలో ఉన్నారు. పచ్చబూతుగాళ్ల సాక్షిగా ఇది పచ్చి నిజం. పాయింట్ నెంబర్ 7, ఒక పార్టీకి అధినేత అయి ఉండి మహిళా మంత్రిని డైమండ్ రాణి అన్నారంటే పవన్ కంటే గల్లీ లీడర్లే కాస్త నయం. పచ్చబూతుగాళ్ల సాక్షిగా ఇది పచ్చి నిజం. పాయింట్ నెంబర్ 8, బీసీ మహిళ జడ్పీ చైర్పర్సన్పై పచ్చ సైకోలతో దాడి చేయించిన బాబుకు మహిళల గురించి మాట్లాడే అర్హత లేదు. పచ్చబూతుగాళ్ల సాక్షిగా ఇది పచ్చి నిజం. పాయింట్ నెంబర్ 9, మహిళా నేతల ఫోటోలు మార్ఫింగ్ చేసి ఐటీడీపీ ద్వారా వైరల్ చేయించి వారి ఆత్మగౌరవం దెబ్బతీయడమే బాబు లోకేష్ పని. పచ్చబూతుగాళ్ల సాక్షిగా ఇది పచ్చి నిజం. పాయింట్ నెంబర్ 10, బూతులు, దాడులు, వేధింపులు, మార్ఫింగ్ ఫోటోలు అడ్డు పెట్టుకుని మహిళల జీవితాలతో రాజకీయం చేయడమే టీడీపీ సిద్ధాంతం. పచ్చబూతుగాళ్ల సాక్షిగా ఇది పచ్చి నిజం.